ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్లో నటిస్తున్న చిత్రం వాటు. ఇందులో హృతిక్ రోషన్తో కలిసి నటిస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి టీజర్ని కూడా విడుదల చేయగా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిల్మ్ బ్యానర్ వారు ఈ మూవీని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అయితే మొదటిసారి ఎన్టీఆర్ బాలీవుడ్లో నటిస్తుండటంతో ఫ్యాన్స్ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ కొన్ని విషయాలను వైరల్గా చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మొదటి పాటను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ డాన్స్తో ఇరగదీసినట్టు తెలుస్తుంది. నాటు స్థాయిలో ఈ పాట ఉంటుందట. దాంతో ఈ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ పాట విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ బాలీవుడ్లో నెగిటివ్ రోల్లో నటించడానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే విషయంపై అభిమానులు తెగ వెతికేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ 60 కోట్ల రూపాయల వరకు తీసుకున్నారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. ఇక సౌత్ హీరోకి బాలీవుడ్లో ఈ రేంజ్లో రెమ్యునరేషన్ ఇవ్వడం అంటే అది ఆషామాషి విషయం కాదంటూ పలువురు క్రిటిక్స్ కూడా తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్కి ఇతర ప్రాంతాలలో కూడా భారీ క్రేజ్ ఉందని, ఈ క్రేజ్ను ఉపయోగించుకునేందుకే చిత్ర బృందం అన్ని కోట్ల రూపాయలు ఇచ్చిందంటూ అభిమానులు తెలుపుతున్నారు. వాటు సినిమా షూటింగ్ గత 2 ఏళ్లుగా జరుగుతూ ఉన్నది. కానీ ఈ సినిమా మొత్తం చిత్రీకరణ పూర్తి కావడానికి ఇంకా 80 రోజులు మాత్రమే మిగిలి ఉన్నదట. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటలీ, జపాన్, రష్యా, స్పెయిన్, అబుదాబి వంటి ప్రాంతాలలో చిత్రీకరించాలని తెలుస్తుంది. టీజర్లో యాక్షన్ సన్నివేశాలతో పాటు కియారా అద్వానీ ధరించిన బిక్నీ షాట్ కూడా హైలైట్గా నిలిచింది. వార్ చిత్రంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించారు. ఈ సినిమా విడుదలై 6 సంవత్సరాలు అవుతుంది. వాటు సినిమా ఈ ఏడాది ఆగస్టు 14వ తారీఖున రిలీజ్ చేయబోతున్నారు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ సినిమాకి డైరెక్టర్. ఒకరిని మించి మరొకరు కనిపించేలా ఈ టీజర్ మేకింగ్ ఉత్కంఠ రేకెత్తించింది. వారం రోజులుగా హైప్ పెరిగినట్లే ఈ టీజర్ దాన్ని ఓ రేంజ్కు తీసుకెళ్లింది. హృతిక్ రోషన్ కబీర్గా తన డాషింగ్ లుక్తో మళ్లీ కనిపించగా ఎన్టీఆర్ స్పై థ్రిల్లర్ యాంగిల్లో ఎంట్రీ ఇవ్వటం టీజర్కు కొత్తదనాన్ని ఇచ్చింది. ఎన్టీఆర్ డైలాగ్ అంతకు మించిన యాక్షన్ వర్డ్ ఈ సినిమా కంటెంట్ ఏ రేంజ్లో ఉంటుందో చూపించింది. టీజర్ చివర్లో ఇద్దరి మధ్య క్లోజప్ ఫేస్ ఆఫ్ నిజంగా థియేటర్లో విజిల్స్ వేసేలా చేస్తుంది. ఎన్టీఆర్ లుక్, బాడీ లాంగ్వేజ్, స్టైల్పై స్పెషల్ కేర్ తీసుకున్నట్టు టీజర్లోనే తెలుస్తుంది. తాను ఈ సినిమా కోసం పెడుతున్న ప్రిపరేషన్ ఎంత డెడికేటెడ్గా ఉందో ఈ ఒక్క టీజర్తోనే నెట్టింటో హైలైట్ అయిపోయింది. హృతిక్ను ఢీ కొట్టేలా ఒక రా ఏజెంట్గా తారక్ నిలిచిన విధానం తన పాత్రలో ఉండే మానసిక మోడ్కి అద్భుతంగా సరిపోతుంది. విజువల్స్, బీజిఎం, కంబాట్స్ అన్నీ కూడా హాలీవుడ్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసినట్టే కనిపిస్తుంది. ఫ్రాంచైజీకి కొత్త అనుభవాన్ని తీసుకురావాలన్న యశ్రాజ్ లక్ష్యాన్ని టీజర్ న్యాయంగా నెరవేర్చింది. దీన్ని బట్టి చూస్తే సినిమా టికెట్ ఓపెన్ అవగానే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎక్స్పీరియన్స్ ఖాయం. ఇప్పుడు వాటు కేవలం మల్టీ స్టారర్ కాదు, నేషనల్ క్రేజ్ కలిగిన ఇద్దరు స్టార్స్ క్యారెక్టర్ క్లాష్గా మారింది. టీజర్ ఇచ్చిన స్పీడ్ని సినిమా తెరపై హై వోల్టేజ్ యాక్షన్తో మించిన రేంజ్కి తీసుకెళ్లగలిగితే ఇది ఇండియన్ సినిమా చరిత్రలో మరొక మైలురాయిగా నిలుస్తుంది. వాటు మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.